మరో బ్రేకింగ్ అంతోంది. హన్మకొండ వరంగల్లో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే నిర్వహించారు. ముందా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. హెలికాప్టర్ నుంచి హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో మునిగిన పొలాలను సైతం పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు పొంగులేటి, పొన్నం సీతక్కున్నారు. హన్మకొండలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి సమ్మయ్య నగర్లో దెబ్బతిన్న నేలలను పరిశీలించారు. తుఫాన్ ప్రభావంతో లక్షల ఎకరాల పొలాలు నీట మునిగాయి. ఇక వేలాది ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలో బాధితులను పరామర్శించి సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. బాధితులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సార్ వచ్చి ఇంట్లోకి వచ్చి చెప్పిండు ఇందిరా మిల్లు కట్టిస్తామని చెప్పిండు, పట్టాలు ఇప్పిస్తామని చెప్పిండు. ఆయన ఏం లేదు మాకు అసలు ఏం చేసుకుంటే తిన్నట్టు లేకుంటే వాళ్ళకి అంటే కట్టిస్తామా ఏం బాధపడకుండా అని కలెక్టర్ తోటి చెప్పింది. చేయలేదు, పింఛన్ పెట్టిస్తే వస్తలేదు సార్ అంటే పెట్టిస్తామమ్మా అని కలెక్టర్ తోటి మాట్లాడింది. అంతే. సార్ వచ్చి ఇంట్లోకి వచ్చిండు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లలో అందిస్తారు. ఎస్ ప్రశాంత్, మనం చూస్తున్నాం నష్టపోయిన పంట పొలాలను సీఎం పరిశీలిస్తున్నారు. అలాగే తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ వారు ఏమంటున్నారు, ఏంటి? సోని, కొద్దిసేపటి క్రితమే అటు ఏరియల్ సర్వే అనంతరము హన్మకొండ ఆర్ట్స్ కాలేజీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి అటు వరద ప్రభావిత ప్రాంతాలను నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తున్నారు. తొలుత సమ్మయ్య నగర్ కి వెళ్లి ఏదైతే నిన్న వరద బీభత్సం సృష్టించిన నాలా పరిసర ప్రాంతాలైనటువంటి సమ్మయ్య నగర్ బాధిత కుటుంబాలను నేరుగా కలిసి వాళ్ళతో మాట్లాడాడు. ఇండ్లు కోల్పోయిన వాళ్ళు, పూర్తిగా ధ్వంసమైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆదుకుంటాము, ఇక్కడ నుంచి అవసరమైతే తరలించి శ్రేయస్కరమైన ప్రాంతానికి పంపిస్తామని ఆ బాధిత కుటుంబాలకు భరోసా కల్పించాడు. అనంతరం గోకుల్ నగర్ లో తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతమైనటువంటి మరో నగర్ అయిన గోకుల్ నగర్ కు వెళ్లి అక్కడ క్షేత్ర స్థాయిలో పరిశీలించాడు. అక్కడ నుంచి కాపువాడ, హన్మకొండ బస్టాండ్ దగ్గరలో ఉన్న కాపువాడ కూడా నేరుగా వెళ్లి షెడ్యూల్ లో లేకున్నా కూడా వరద ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని స్థానిక ఎమ్మెల్యే నారాయణ రెడ్డి సూచనల మేరకు నేరుగా వెళ్లి పరిశీలిద్దాము, ఎన్ని ప్రాంతాలు ఉంటే అక్కడికి వెళ్దామంటూ కూడా స్వయంగా వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నాడు. ఇప్పుడే వరంగల్ కు కూడా చేరుకున్నాడు. పోతన నగర్ లో ప్రస్తుతము పర్యటిస్తున్నాడు సోని. అయితే ఇటు ఏరియల్ సర్వే ద్వారా ఇటు వరంగల్ మహానగరంలో దెబ్బతిన్న రోడ్లు, ఎన్ని కాలనీల చూస్తూనే ఇటు హుస్నాబాద్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తీవ్రంగా పంట నష్టం జరిగింది. వందల ఎకరాలలో పంటలు నేలకొరిగాయి. పత్తి, వరి, మొక్కజొన్న, కూరగాయలు, ముఖ్యంగా మిర్చి పంట కూడా ఎక్కువగా దెబ్బతిన్న నేపథ్యంలో ఏరియల్ సర్వే ద్వారా ఇటు వరంగల్ మహానగరంతో పాటు ఆ వరద ప్రభావితంతో నేలకొరిగిన పంటలను కూడా నేరుగా పరిశీలించాడు. అయితే పంటలకు ఏ స్థాయిలో నష్టం జరిగింది, స్థాయిలను బట్టి ఎంతెంత నష్టపరిహారం ఇవ్వాలనే దాని మీద కూడా క్షేత్రస్థాయిలో అధికారులను మరి కాసేపట్లో రివ్యూ చేసి వారి ద్వారా వచ్చిన ఫీడ్ రిపోర్ట్ తో పాటు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మరి కాసేపట్లో ఈ యొక్క నష్టపరిహారం విషయంలో కావచ్చు, బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చే విషయంలో ఎలాంటి ప్రకటన చేస్తారనేది కొంత ఆతృతగా కూడా ఉంది. ఎందుకంటే వరంగల్ మహానగరం ప్రతిసారి వర్షాలు వచ్చినప్పుడల్లా ఈ తుఫాన్లతో ఎఫెక్ట్ మరి ఎక్కువగా ఉండడంతో అయితే ఫస్ట్ వరంగల్ నగరానికి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే చారిత్రాత్మక ప్రాచీన నగరంగా వరంగల్ ఉంది కాబట్టి ఈ నగరంలో ఎక్స్పాన్షన్ ఎక్కువగా అవుతుంది. దాంతో నాలాల కబ్జాలు, కుంటల కబ్జాలు దీంతో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీనికి ఒక మాస్టర్ ప్లాన్ తో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా తక్షణ అవసరం ఉంది. దీన్ని స్థానిక ఎమ్మెల్యే నారాయణ రెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లాడు. అటు మాస్టర్ ప్లాన్ ఇప్పటికే రెడీ చేశాము, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా ప్రత్యేక నిధులు కావాలని కోరిన నేపథ్యంలో దానిపైన కూడా స్పష్టమైన ప్రకటన మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి చేస్తాడనే ఒక అదైతే ఉంది. అయితే ఒకవేళ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైన స్పష్టమైన ప్రకటన కనుక వెలువడితే అది వరంగల్ నగర ప్రజలకైతే ఒక కానుకగా చూడొచ్చుకొని అయితే మొత్తానికైతే క్షేత్రస్థాయిలో ఇప్పటికే 4 డివిజన్లు పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో అటు పోతన నగర్ అనంతరము రంగంపేటతో పాటు ఆ భద్రకాళి పరిసరాల ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి ఇటు హన్మకొండ కలెక్టర్ ఆఫీస్ కు చేరుకుని ఇక్కడ ఇటు వరంగల్, హన్మకొండ 2 జిల్లాల కలెక్టర్లు అధికార యంత్రాంగంతో పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహిస్తాడు. ఇటు పంట నష్టం పైన కావచ్చు, ఇటు వరద ప్రభావితంతో రోడ్లు దెబ్బతిన్న దానిపైన 2 రకాలుగా ఏ
అవసరాలు ఉన్నాయో వాటిని అన్నిటిపైన కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటి పైన రివ్యూ అనంతరము పరిహారాన్ని అంచనా వేసి ఆ బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించడంతో పాటు ఇటు రైతులకు కూడా ప్రకటించే ఆ నష్టపరిహారాన్ని కూడా కాసేపట్లో ప్రకటించే అవకాశం అయితే ఉంది. అయితే క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు బాధిత మహిళలు చిన్నపిల్లలు అంతా కూడా మాకు శాశ్వత పరిష్కారం కావాలని సీఎం ను అభ్యర్థించారు. వరంగల్ నగరం ప్రతిసారి మునుగుతుంది, ప్రతిసారి వచ్చి కంటి చూపు తెరగా చూస్తున్నారు పోతున్నారు తప్ప మాకు ఆ శాశ్వత పరిష్కారం దొరకడం లేదని చెప్పేసి సీఎం కే నేరుగా బాధితులు చెప్పడం అయితే ఇక్కడ స్పెషల్ గా కనిపించింది. అయితే ఈసారి మరి ఆ బాధిత కుటుంబాలకు ఇచ్చిన భరోసాతో పాటు వరంగల్ నగర ప్రజలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రకటన చేయబోతున్నాడు అనేది చూడాలి. సోని రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రశాంత్. ఎస్, ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం హన్మకొండ వరంగల్లో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే నిర్వహించారు. ముందా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఇక హెలికాప్టర్ నుంచి హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో మునిగిన పొలాలను సైతం పరిశీలించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు పొంగులేటి, పొన్నం సీతక్ ఉన్నారు. హన్మకొండలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి సమ్మయ్య నగర్లో దెబ్బతిన్న నాలాలను పరిశీలించారు. ఇక తుఫాన్ ప్రభావంతో లక్షల ఎకరాల పొలాలు నీట మునిగాయి, వేలాది ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలో బాధితులను పరామర్శించి సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. బాధితులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. ఇక ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సో ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ స్క్రీన్ పై మనం చూస్తున్నాం. మొత్తానికి హన్మకొండ వరంగల్లో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే నిర్వహించడం జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలిస్తున్నారు. ఇక నష్టపోయిన పంట పొలాలను పరిశీలిస్తున్నారు సీఎం. అలాగే ఏరియల్ సర్వే తర్వాత వరదలపై సమీక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ఇక హన్మకొండ కలెక్టరేట్లో ఫోటో ఎగ్జిబిషన్, కలెక్టర్లు, అధికారులతో సీఎం రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహించున్నారు. ప్రస్తుతం విజువల్స్ మనం చూస్తున్నాం. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు సీఎం.